మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మన మోకాలు నీ జాయింట్ ఈజ్ మేడప్ ఆఫ్ మెయిన్లీ 2 bones. ఒకటి ఫీమర్ బోన్, దట్ ఈస్ తోడే ఎముక, థై బోన్ అంటాం. ఇంకొకటి లెగ్ బోన్, దట్ ఈస్ టిబియా అంటాం, నీ బోన్. ఈ 2 బోన్స్ మధ్యలో ఉండే జాయింట్ని నీ జాయింట్ అంటారు. ఈ టిబియాకి ఫీమర్కి మధ్యలో స్మూత్ సర్ఫేస్ ఉంటుంది జాయింట్ లోపల, దాన్నే కార్టిలేజ్ అంటాం. ఈ కార్టిలేజ్ జనరల్గా కొలాజన్తో తయారు చేయబడుతుంది. ఈ కార్టిలేజ్ అనేది స్మూత్ లేయర్ ఈ 2 బోన్స్ మధ్యలో. ఈ స్మూత్ సర్ఫేస్ అనేది జాయింట్ ఫ్రీగా మూవ్ చేయడానికి, నడవడానికి, నడిచేటప్పుడు షాక్ అబ్జర్వర్ లాగా కూడా పనిచేస్తుంది. ఫ్రీగా నడవడానికి, కంఫర్టబుల్గా నడవడానికి మనకి హెల్ప్ చేస్తుంది. సో కొంతమంది యంగ్ ఏజ్లో కానీ ఓల్డ్ ఏజ్లో కానీ మల్టిపుల్ కారణాల వల్ల, లైక్ ఒక్కోసారి యంగ్ ఏజ్లో అయితే ఇంజరీస్ వల్ల, ట్విస్టింగ్ ఇంజరీ వల్ల, స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల, లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల, ఒబిసిటీ వల్ల, ఓల్డ్ ఏజ్లో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వేర్ అండ్ టియర్ వల్ల ఈ కార్టిలేజ్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ కార్టిలేజ్ డ్యామేజ్ బేసిస్ మీద మోకాళ్ళ అరుగుదలని మనం గ్రేడింగ్ చేస్తాం. లైక్ ఫస్ట్ గ్రేడ్లో ఉంటే కొంచెం కార్టిలేజ్ అరుగుదల, 4th స్టేజ్లో ఉంటే సివియర్గా కార్టిలేజ్ మొత్తం అరిగిపోయి బోన్స్ 2 కూడా ఒకదానికొకటి దగ్గరకు వచ్చేసాయి అన్నట్టు అర్థం. సో ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక సింపుల్ ఎక్స్రేతో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒక్కసారి అవసరం పడితే ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయించాల్సి వస్తుంది. సో ఈ కార్టిలేజ్ డ్యామేజ్ కనుక ఉంటే దాన్ని ప్రాపర్ మెడికేషన్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యంగ్ పేషెంట్స్లో మెడికేషన్ అండ్ ఫిజియోథెరపీతో కార్టిలేజ్ డ్యామేజ్ కనుక ఉంటే మళ్ళీ కార్టిలేజ్ని మనం రీజనరేట్ చేయొచ్చు. ప్రాపర్ ఫిజియోథెరపీతో, ప్రాపర్ మజిల్ స్ట్రెంథనింగ్తో ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. అదే సివియర్గా కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయి కంప్లీట్ స్టేజ్ 4 ఆర్థరైటిస్లో ఉంటే మటుకు నీ రిప్లేస్మెంట్ చేయడం ద్వారా మళ్ళీ ప్రాపర్గా నొప్పి లేకుండా కంఫర్టబుల్గా మళ్ళీ మన మోకాలు ఫంక్షన్ని మనం బ్యాక్ టు నార్మల్ తెచ్చుకోవచ్చు. బట్ ముఖ్యంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. అది ఎలా అంటే యంగ్ ఏజ్లోనే, సపోజ్ మనం స్పోర్ట్స్కి వెళ్ళే ముందు ప్రాపర్గా స్పోర్ట్స్ గేర్ వాడడం, లైక్ నీ సపోర్ట్స్ వాడటం, ఎల్బో సపోర్ట్స్ వాడటం, ఇంజరీ రాకుండా ప్రొటెక్ట్ చేయడం, స్పోర్ట్స్ ఆడే ముందు లేదా ఇక్కడ ఏదైనా ఎక్సర్సైజ్ చేసే ముందు ప్రాపర్ వార్మప్ చేస్తే ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. సెకండ్ థింగ్, ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేయడం, ఒబిసిటీ ఉండకుండా హెల్దీ డైట్తో హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం, ఒబిసిటీ ఉంటే వెయిట్ లాస్ కావడం, అండ్ మంచి డైట్ లైక్ పాలు, ఆకుకూరలు, పన్నీర్, చీజ్, బీన్స్, ఫిష్, వీటన్నిటి తినడం వల్ల కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. ఇన్ కేస్ ఎర్లీ కార్టిలేజ్ డ్యామేజ్ కనుక మీకు నొప్పి స్టార్ట్ అయింది, మోకాళ్ళలో క్రాక్లింగ్ సౌండ్ స్టార్ట్ అయింది, ఇబ్బంది స్టార్ట్ అయింది, దీన్ని ఇగ్నోర్ చేయకుండా ఇమీడియట్గా మనం దాన్ని ఎక్స్రే తీయించి, సింపుల్ ఎక్స్రేతో మనకు తెలిసిపోతుంది ఆర్థరైటిస్ స్టార్ట్ అయిందా లేదా అని చెప్పి. దెన్ ఒకవేళ స్టార్ట్ అయితే దానికి ప్రాపర్గా మెడికేషన్ వాడితే ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రోగ్రెస్ అవ్వచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ అనేది కార్టిలేజ్ డ్యామేజ్ని ప్రోగ్రెస్ అవ్వకుండా మనం దాన్ని కాపాడుకోవచ్చు. ప్రోగ్రెస్ అవ్వకుండా మనకు అది హెల్ప్ చేస్తుంది. సింపుల్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్, సైక్లింగ్, స్టాటిక్ సైక్లింగ్ అండ్ స్విమ్మింగ్ పూల్ వాకింగ్, రెసిస్టెన్స్ వాకింగ్ అంటారు. ఇవి చేయడం వల్ల కార్టిలేజ్ డ్యామేజ్ ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు.